పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని స్వరము. ప్రియులారా, దేవుని స్వరమును 2 మారులు విన్నట్లుగా దావీదు వ్రాస్తూ ఉన్నాడు. కాపరి స్వరమును గొర్రెలు ఆలకించినప్పుడు ఆ స్వరము గొర్రెలకు సంరక్షణగా ఉంది. సర్వశక్తి గల దేవుడు మనకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన శబ్దము బలము గలది. రాజుగు దావీదు అరణ్యములో గొర్రెలను మేపినను ప్రభువు స్వరమును ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, అరణ్యములో అనేక స్వరములు ఆయన చెవిన పడలేదు. గొర్రెలను విడిచి అతడు ప్రభు స్వరమును విని అనేక కార్యములను పరిశుద్ధ గ్రంథమందు వ్రాశాడు. ప్రియులారా, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా స్వరము లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్నోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. ప్రియులారా, యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించుచున్నది. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఏనచేయును, అది ఆకురాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము ఆయన మెల్లని స్వరము వినడానికి అలవాటు పడాలి. దేవుడు తన వాక్యము ద్వారా ఏమి మాట్లాడుచున్నాడని తెలుసుకోవడానికి మన హృదయాలను ఆయన వైపు త్రిప్పాలి. అంతేకాదు, మనము ప్రార్థన చాలించిన తరువాత ప్రశాంతముగా ప్రభువు పాదాల చెంత కూర్చుని ప్రభువు మాట్లాడుటకు అవకాశం ఇవ్వాలి. ప్రియులారా, ప్రభువైన యేసు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినెను అని యోహాను 18:31లో చెప్పారు. మనము సత్యమందు నడిచిన ఎడల నిశ్చయముగా ప్రభువు స్వరమును ఆలకించెదము. కారణం, మన ప్రభువే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై నేను లోకమునకు వచ్చి తిని అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. యాజకుడైన ఏలీకిని ఆయన కుమారులకును దేవుని స్వరము వినబడలేదు. వారు ఆయన మాటలను వినుటయందు ఆసక్తి చూపలేదు. అయితే చిన్న సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని వినడానికి మీ చెవులను ఎల్లప్పుడూ తెరచి ఉంచండి. మీ హృదయము ఆయన మాటల ఎడల ఆశ కలిగి ఉండాలి. పరమగీతములో పెండ్లి కుమారుని మాటలకు పెండ్లి కుమార్తె ఆశ కలిగి ఉంది. ఆయన స్వరమును వినినప్పుడు పరవశము చెందును అని పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తాం. కనుక దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నాయన రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.